హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ గిటార్. ఈ వీడియోలో మనము హ్యాపీ బర్త్డే సాంగ్ని గిటార్లో ఎలా ప్లే చేయాలో నేర్చుకుందాం. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా గిటార్లో 6 స్ట్రింగ్స్ ఉంటాయి. 6 స్ట్రింగ్స్ని కింద నుండి పైకి కౌంట్ చేస్తాము. 1 2 3 4 5 6. అలాగే వీటికి నేమ్స్ ఉంటాయి. ఈ బి జి డి ఏ ఈ. గమనించండి, ఇక్కడ 2 ఈ స్ట్రింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ స్ట్రింగ్ని హయ్యర్ ఈ స్ట్రింగ్ అంటారు. 6th ఈ స్ట్రింగ్ని లోవర్ ఈ స్ట్రింగ్ అని అంటారు. అలాగే గిటార్లో మనకి ఇది హెడ్, ఇది నెక్, ఇది బాడీ అని పిలుస్తారు. ఈ నెక్ మీద మనకి ఫ్రెట్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఫ్రెట్స్ ఉంటాయి. ఈ ఫ్రెట్స్ మీద మనకి నోట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1లో జీజీ ఏజీ సిబి అని ప్లే చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. థర్డ్ స్ట్రింగ్ జీ స్ట్రింగ్ని ఓపెన్గా 2 టైమ్స్ ప్లే చేయాలి. ఓపెన్గా ప్లే చేయడం అంటే ఫ్రెట్ బోర్డ్ మీద అంటే నెక్ మీద ఏ నోట్స్ ప్రెస్ చేయకుండా ఓపెన్గా ప్లే చేస్తే దాన్ని ఓపెన్గా ప్లే చేయడం అంటారు. అంటే ఇప్పుడు జీ స్ట్రింగ్ థర్డ్ స్ట్రింగ్ని ఓపెన్గా 2 టైమ్స్ ప్లే చేయాలి. ఇప్పుడు ఇదే జీ స్ట్రింగ్ని థర్డ్ స్ట్రింగ్ని సెకండ్ ఫ్రెట్ మీద మిడిల్ ఫింగర్తో ప్రెస్ చేస్తే అది ఏ నోట్ అవుతుంది. అది 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు మిడిల్ ఫింగర్ తీసేసి 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ బి స్ట్రింగ్ని ఫస్ట్ ఫ్రెట్ మీద ఇండెక్స్ ఫింగర్తో ప్రెస్ చేస్తే అది మ్యూజికల్ ఆల్ఫాబెట్ ప్రకారము సి నోట్ అవుతుంది. సి నోట్ని 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు ఇదే బి స్ట్రింగ్ని ఇండెక్స్ ఫింగర్ తీసేసి 1 టైం ప్లే చేయాలి. స్టెప్ 1 కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు స్టెప్ 2లో జీజీ ఏజీ డిసి అని ప్లే చేస్తాము. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. థర్డ్ స్ట్రింగ్ జీ స్ట్రింగ్ని ఓపెన్గా 2 టైమ్స్ ప్లే చేయాలి. ఇప్పుడు ఇదే జీ స్ట్రింగ్ని సెకండ్ ఫ్రెట్ మీద మిడిల్ ఫింగర్తో ప్రెస్ చేస్తే ఏ నోట్ అవుతుంది. ఏ నోట్ని 1 టైం ప్లే చేయాలి. ఓపెన్గా మిడిల్ ఫింగర్ తీసేసి ఓపెన్గా 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు రింగ్ ఫింగర్తో థర్డ్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే అది డి నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు ఇదే బి స్ట్రింగ్ని ఇండెక్స్ ఫింగర్తో ఫస్ట్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే అది సి నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. స్టెప్ 3లో జీజీ జీఈ సిబి ఏ అనే నోట్స్ని ప్లే చేయాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. జీ స్ట్రింగ్ థర్డ్ స్ట్రింగ్ని ఓపెన్గా 2 టైమ్స్ ప్లే చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్ట్రింగ్ హయ్యర్ ఈ స్ట్రింగ్ని రింగ్ ఫింగర్తో థర్డ్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే అది మ్యూజికల్ ఆల్ఫాబెట్ ప్రకారము జీ నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు రింగ్ ఫింగర్ తీసేసి ఓపెన్గా ప్లే చేస్తే అది ఈ నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ బి స్ట్రింగ్ని ఇండెక్స్ ఫింగర్తో ఫస్ట్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే అది సి నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ తీసేసి ఓపెన్గా 1 టైం ప్లే చేస్తే అది బి నోట్ అవుతుంది. ఇప్పుడు మిడిల్ ఫింగర్తో సెకండ్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే అది ఏ నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం.
స్టెప్ 4లో FFECDC అని ప్లే చేస్తాం. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్ట్రింగ్ హయ్యర్ ఈ స్ట్రింగ్ని ఫస్ట్ ఫ్రెట్ మీద ఇండెక్స్ ఫింగర్తో ప్రెస్ చేస్తే అది మ్యూజికల్ ఆల్ఫాబెట్ ప్రకారము F నోట్ అవుతుంది. F నోట్ని 2 టైమ్స్ ప్లే చేయాలి. ఇప్పుడు ఇండెక్స్ ఫింగర్ తీసేసి ఓపెన్గా 1 టైం ప్లే చేయాలి. ఇలా ఓపెన్గా ప్లే చేస్తే అది ఈ నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు సెకండ్ స్ట్రింగ్ బి స్ట్రింగ్ని ఇండెక్స్ ఫింగర్తో ఫస్ట్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే అది సి నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఇప్పుడు ఇదే బి స్ట్రింగ్ని రింగ్ ఫింగర్తో థర్డ్ ఫ్రెట్ మీద ప్రెస్ చేస్తే డి నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. మళ్ళీ ఇండెక్స్ ఫింగర్తో ఫస్ట్ ఫ్రెట్ మీద ఇదే బి స్ట్రింగ్ ప్రెస్ చేస్తే సి నోట్ అవుతుంది. 1 టైం ప్లే చేయాలి. ఫోర్త్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం.